కాళేశ్వరం కాదు కొంప కొల్లేశ్వరం అని ప్రాసలు పంచులతో పొట్టు తిట్టుకుంటున్న పార్టీలు ఇప్పట్లో అలిసిపోయేలా కనిపించడం లేదు. కన్నేపల్లి నుండి నీళ్లు వదలండయ్యా బాబు అని బీఆర్ఎస్ పోరుబాటుతో మొదలైన రాజకీయం ఇప్పటికీ సెగలు కక్కుతూనే ఉంది. ఇక లేటెస్ట్ గా కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం నీళ్లు ఈ సీజన్ కి లేనట్టేనని చెప్పడం ఇంకాస్త రచ్చలేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ నడుస్తున్న రాజకీయం అంతా ఇంతా కాదు. ప్రాజెక్టు వైఫల్యాలు, మరమ్మతులు, నీటి విడుదలపై ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అయితే బీఆర్ఎస్ హయాంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మరోసారి మండిపడ్డారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం కట్టింది బీఆర్ఎస్, కూల్చింది కూడా బీఆర్ఎస్ఏ అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టు కాబట్టే కాంగ్రెస్ రిపేర్లు చేయడం లేదనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. అంతేకాదు వచ్చే జూలై నాటికి కాళేశ్వరాన్ని తిరిగి ఉపయోగంలోకి తెచ్చేందుకు ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని ప్రకటించిన ఆయన ఈ సీజన్ కి కాళేశ్వరం నీళ్లు లేనట్టే అని చెప్పేశారు. కాదు కూడదని నీళ్లిస్తే మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా కూలిపోతాయని హాట్ కమెంట్స్ చేశారు ఉత్తమ్. అన్నారం కానీ సుందిళ్ల బ్యారేజీలకి ఆయకట్టు లేదు, ఎల్లంపల్లిలో పోసినట్టునే ఆయకట్టు వీలైతుంది. ఇప్పుడు వాళ్ళు ఆ కన్నెపల్లి నుంచి ఎందుకు ఎత్తలేరు అని అంటారు. వాళ్ళు ఇప్పుడు నిపుణులు ఏమంటున్నారు, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, ఆ ఫౌండేషన్ సరిగ్గా లేదు, ఆ స్టిల్లింగ్ బేసిన్ సరిగ్గా లేదు. అదే టెక్నాలజీ అదే విధంగా అన్నారం సుందిలో కూడా కట్టిండ్రు. ఇవి కూడా ప్రమాదకరం. ఇక్కడ కూడా నీళ్లు నిల్వ ఉంచకూడదు, గేట్లు ఎత్తి పెట్టాలి, ఫ్రీ ఫ్లో వాటర్ చేయాలని చెప్పి దేశంలో అంతర్జాతీయంగా పెద్ద నిపుణులు చెప్తారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు పూర్తి స్థాయి టెస్టింగ్ జరిపిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. రీడిజైనింగ్ కూడా చేయిస్తున్నామని చెప్పుకొచ్చారు. గతంలో బీఆర్ఎస్ హయాంలోనే కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయిందని, మేడిగడ్డ దుర్ఘటన జరిగింది కూడా గుర్తు చేస్తూ ఈ బ్యారేజీల కింద అసలు ఆనకట్టే లేదని ఉత్తమ్ విమర్శించారు. 3 బ్యారేజీలకు డయాఫ్రమ్ వాల్ కట్టాల్సి వస్తుందేమో అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకి వాళ్ళు చెప్పిన మేరకు భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏజెన్సీస్తో, ప్రభుత్వ సంస్థలో టెస్టింగ్ చేస్తున్నాం, సాయిల్ టెస్టింగ్ చేస్తున్నాం, కాంక్రీట్ టెస్టింగ్ చేస్తున్నాం. టెస్టింగ్ చేసి ఈ బ్యారేజీని రిపేర్ చేయడానికి, తిరిగి ఉపయోగంలో తీసుకురావడానికి ఏం చేయాలి, ఆ టెస్టింగ్ ప్రాసెస్ ఇప్పుడు సుమారు పూర్తయింది. ఈ 3 బ్యారేజెస్ కి రిపేర్ అండ్ రిహాబిలిటేషన్ చేసి వచ్చే ఈ వానాకాలం కాదు, వచ్చే వానాకాలం నుంచి స్టోరేజ్ చేసి ఉపయోగంలోకి తీసుకురావాలనుకున్నాము. వచ్చే జూలై నాటికి కాళేశ్వరం నీళ్లు ఇస్తామంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ 31 నెలల్లో ఏం చేశారని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రిపేర్ చేతకాక రైతులను ఇబ్బంది పడుతున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరంలో ఒక్క మేడిగడ్డ బరాజులో 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే 31 నెలల సుతారాలు దొరుకుతలేరా, మేస్త్రీలు దొరుకుతలేరా, సిమెంట్ లేదా, ఏం కమ్మి పడ్డది ముఖ్యమంత్రికి? 31 నెలలు అయింది కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటామే, ఇల్లు కట్టుకున్నాక ఒక మూలకి ఎక్కనో దగ్గర ఉడుస్తుంది, లీకేజ్ ఉన్నది, ఇల్లు కూడా కొడతావా? ఇటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సైతం ఉత్తమ్ కమెంట్స్ పై నిప్పులు చెరిగారు. కన్నెపల్లి పంప్ హౌస్ ను అప్పగిస్తే గతంలో ఉత్తమ్ ప్రాతినిధ్యం వహించిన కోదాడ వరకు నీళ్లు మళ్లిస్తామన్నారు. ఉత్తమ్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారన్న ఆయన కాళేశ్వరం గొప్పతనంపై దమ్ముంటే చర్చకు రావాలన్నారు. కాళేశ్వరం గొప్పతనం ఏందో, కేసీఆర్ సృష్టించిన అద్భుతం ఏందో దాంతోనే చెప్తాను. నేను వేరే ఏం తయారు చేయను. నువ్వు చేసుకొచ్చింది ఎట్లా నీళ్ళు ఇవ్వచ్చో తెలంగాణ ప్రజలకు ఇంచుమించు అర్థమయ్యేటట్టు చెప్తాను. సిద్ధంగా ఉంటే ఉత్తమ్ కుమార్ పిలువు, నల్గొండ రిపోర్టర్లకు సాక్షిగా మాట్లాడుతుంటే ఇక్కడైనా రెడీ, క్లాక్ టవర్ సెంటర్లో అయినా రెడీ, నాకేం అభ్యంతరం లేదు. మొత్తంగా ఈ సీజన్ కి కాళేశ్వరం నీళ్లు లేనట్టే అన్న ఉత్తమ్ కమెంట్స్ పై రాజకీయ రచ్చ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం పక్కాగా కనిపిస్తోంది.